హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడు అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఒక కీలకమైన అంశం తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఒకే వ్యక్తికి 2 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్లు కల్పించడం సమంజసమేనా అన్న ప్రశ్న సామాజిక మాధ్యమాలలో ప్రధానంగా పత్రికలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గణేష్ అనే ఒక యువకుడు సమాచార హక్కు చట్టం ఆర్‌టిఐ ద్వారా సేకరించిన వివరాలతో ఈ చర్చకు అగ్గి రాజేశాడు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనేక మంది ప్రతినిధులు 2 వేర్వేరు పెన్షన్లు పొందుతున్నారన్న వాస్తవం వెలుగులోకి రావడంతో ప్రజాధనం దుర్వినియోగంపై, నైతిక విలువలపై కొత్త వాదనలు మొదలయ్యాయి. ఉద్యోగులకు ఒక న్యాయం, నేతలకు మరొక న్యాయమా? ఈ చర్చలో ప్రధానంగా వినిపిస్తున్న వాదన ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వం ఉద్యోగులకు మధ్య ఉన్నటువంటి తీవ్రమైన వ్యత్యాసం తెలుస్తోంది. ఉద్యోగ వేద 30-40 సంవత్సరాలు దేశానికి సేవ చేసి పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు 2004 తర్వాత పాత పెన్షన్ విధానం ఓపీఎస్ రద్దు చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ పేరుతో ఉద్యోగి జీతం నుంచే కొంత మొత్తాన్ని మినహాయించి మార్కెట్ రిస్కులకు వదిలేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి వచ్చే కుటుంబ పెన్షన్‌లో కూడా కోత విధిస్తున్నారు. తమకు న్యాయబద్ధంగా రావాల్సిన పెన్షన్ కోసం ఉద్యోగులు ఏళ్ల తరబడి రోడ్లపై ధర్నాలు, పోరాటాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధుల సౌలభ్యం దీనికి పూర్తి విరుద్ధంగా ప్రజాప్రతినిధులు ఒక్కరోజు ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పనిచేసినా జీవితాంతం పూర్తి పెన్షన్‌కు అర్హత సాధిస్తున్నారు. వారి పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా అదే పెన్షన్ వారి జీవితం భాగస్వామికి స్పౌస్‌కి పూర్తి స్థాయిలో అందుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తమ జీతభత్యాలు, పెన్షన్లు పెంచుకునే విషయం పార్టీలకు అతీతంగా అధికార, ప్రతిపక్ష నాయకులందరూ ఏకతాటిపైకి వచ్చి క్షణాల్లో బిల్లులు ఆమోదించుకుంటారు. మరి ప్రపంచ దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది అని చూసినట్లయితే ప్రజాప్రతినిధులకు పెన్షన్ ఇచ్చే విషయంలో భారతదేశం ఉన్నంత ఉదారమైన విధానం ప్రపంచంలో మరెక్కడా లేదు అనడంలో అతిశయోక్తి కాదు. ఉదాహరణకు అమెరికా. పెన్షన్ పొందాలంటే కనీసం 5 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా పనిచేసి ఉండాలి. మరియు 62 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత మాత్రమే పెన్షన్ లభిస్తుంది. ఇకపోతే యునైటెడ్ కింగ్డమ్, యూకే పెన్షన్ విధానం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు తమ జీతం నుంచి కొంత మొత్తాన్ని తప్పనిసరిగా కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. కెనడాలో పెన్షన్ అర్హతకు కనీస వయస్సు 65 ఏళ్లు. స్వీడన్ ఇక్కడ ప్రజాప్రతినిధులకు పదవి విరమణ తర్వాత ఎటువంటి పెన్షన్ సౌకర్యం లేదు. వారు పదవిలో ఉన్నంత కాలం మాత్రమే జీతభత్యాలు పొందుతారు. మరి భారతదేశంలోని రాష్ట్రాల్లో కూడా భిన్నమైన విధానాలు ఉన్నాయి. మన దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం లేదు. కొన్ని రాష్ట్రాలు ఆదర్శంగానే నిలుస్తున్నాయి. మరికొన్ని విచ్చలవిడిగా నిధులు పంచుతున్నాయి. సో, ఆదర్శ రాష్ట్రాలు చూసుకున్నట్లయితే గుజరాత్. దేశంలోనే ఎమ్మెల్యేలకు పెన్షన్ లేని ఏకైక రాష్ట్రం గుజరాత్. నాగాలాండ్, కేరళ. ఈ రాష్ట్రాల్లో పెన్షన్ ఉన్నప్పటికీ అది నామమాత్రంగా ఉంటుంది. నాగాలాండ్‌లో 8,000, కేరళలో 2 సంవత్సరాల పదవీ కాలం పూర్తయితే సుమారు 20,000 పెన్షన్ ఇస్తారు. అధిక పెన్షన్ ఉన్న రాష్ట్రాలు తెలంగాణ ఎమ్మెల్యేలకు 50,000 పెన్షన్ అందుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు 30,000, ఎంపీగా పనిచేస్తే 31,000 పెన్షన్ వస్తుంది. అంటే ఒక వ్యక్తి 2 పదవులు చేపడితే నెల నెల 60,000 పైగా పెన్షన్ రూపంలో పొందుతారు. నైతిక బాధ్యత మరియు సంస్కరణల ఆవశ్యకత. ప్రజాసేవ అనేది వ్యాపారం కాదు, అదొక బాధ్యత. ఇప్పటికే కోట్లాది రూపాయల ఆస్తులు కలిగి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న నాయకులు, సామాన్యం ప్రజలు కట్టిన పన్నులతో నడిచే ఖజానా నుంచి బహుళ పెన్షన్లు తీసుకోవటం నైతికంగా ఎంతవరకు సమంజసం? ఈ నేపథ్యంలో పెన్షన్ తీసుకోకుండా ఆదర్శంగా నిలిచిన శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిమాండ్ చేయాల్సింది ఇదే. ఇప్పుడు ఉద్యోగులు, మేధావులు, సామాన్యులు, ప్రజలు కేవలం తమ సమస్యల కోసం కాకుండా ఈ వ్యవస్థీకృత దోపిడీపై కూడా గళం విప్పాలి. ఒకే వ్యక్తి, ఒకే పెన్షన్.
దేశవ్యాప్తంగా ఈ సూత్రాన్ని అమలు చేయడాన్ని చట్టబద్ధమైనటువంటి సంస్కరణలు తీసుకురావాలి. ఒక వ్యక్తి ఎన్నిసార్లు ఏ పదవిలో చేసినా అత్యధికంగా ఉన్నటువంటి ఒకే ఒక్క పెన్షన్ మాత్రమే ఎంచుకునేలాగా నిబంధనలు మార్చాలి. ఇక స్వచ్ఛంద త్యాగం. కోట్లాది రూపాయల ఆస్తులున్న నేతలు స్వచ్ఛందంగా తమ పెన్షన్‌ను వదులుకోవాలని ప్రజలు డిమాండ్ చేయాలి. ప్రజా చైతన్యం. ఒక్కరోజు పనిచేసిన పెన్షన్ పొందే నాయకులకు, 30 ఏళ్లు పనిచేసినా పెన్షన్ కోల్పోతున్న ఉద్యోగులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ప్రజాప్రతినిధులు చట్టాలను తమ సౌలభ్యం కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసం రూపొందించాలి. ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి ఖజానా ఖాళీగా ఉందని చెప్పే నాయకులు తమ పెన్షన్ల విషయంలో మాత్రం ఎటువంటి పరిమితులు విధించుకోకపోవడం ప్రజాస్వామ్యానికే అవమానం. అనైతిక ఈ విధానాన్ని అంతం చేయడానికి విస్తృతమైన ప్రజా ఉద్యమం మరియు రాజకీయ సంకల్పం తక్షణం అవసరం.